దుల్మెటగా పనిచేస్తున్నాను. ఈ తనిఖీలో భాగంగా మాకు ఇల్లీగల్ శాండ్ 25/6/2024 రోజు పోలీసు వారు మరి రెవెన్యూ సిబ్బంది కలిసి దాదాపు 150 ట్రిప్పుల ట్రాక్టర్ల ఇసుకను 12 స్థలాల్లో డంపు చేసింది. ఎలాంటి అనుమతి లేకుండా గ్రామస్తులు డంపు చేసింది, సీజ్ చేశాము. ఆ సీజ్ చేసిన దానికి 27 మంది వేలం వేయగా 27 మంది పాల్గొన్నారు. దాంట్లో 27 మందిలో 8 మంది వేలంపాటలో గెలిచినారు. దాంట్లో గాగుల సత్తయ్య, రాజశేఖర్ అండ్ రాజు, అల్లకుంట రాజు, అల్లాడి రాజు, కాళీశేఖర్, మెతుకు మారుతి అండ్ రాకేష్, దాసరి రాకేష్, ఈ 8 మంది పాట పాడారు. వాళ్ళు పాట పాడంగా మొత్తం మనకు రెవెన్యూ ఇసుక మీద వచ్చినది 2,60,000 తహసీల్దార్ DDO అకౌంట్లో జమ చేయగా మనం రిలీజ్ చేసినాం ఫస్ట్ విడతగా. ఇది 25/6/2024 రోజు జరిగిన మొదటి విడత ఇసుక. దాంట్లో అది ఇట్టి ఇసుక వేలంలో భాగంగా మొదటి విడతలో 2,60,000, రెండో విడతలో 50,000, మొత్తం 3,10,000 చలాన్ మనం ప్రభుత్వ పరంగా కట్టించినాం ఈ జాలపల్లి విలేజ్ లో అక్రమంగా తరలించే ఇసుక విషయంలో. కావున తెలుపునాయి. ఇందులో భాగంగా మళ్ళీ రెండవసారి తనిఖీ చేయగా 50 ట్రిప్పుల ఇసుక 3 డంపులలో 3 స్థలాల్లో మళ్ళీ దొరికింది ఇల్లీగల్. ఇంకా గ్రామ శివార్లో తెలియకుండా చాటున వేసుకున్నారు. అది కూడా మనము 18/7/2024 రోజు వెళ్ళి తనిఖీ చేసి వేలం ప్రకటనకు నోటీసు ముందస్తు జారీ చేయగా 8 మంది పాల్గొన్నారు. దాంట్లో 3 కైవసం చేసుకున్నారు. ఆ ముగ్గురు పేర్లు సాగర్, ఒక ఆయన రాజు అండ్ ఇంకా శేఖర్, ఈ 3 గెలుచుకున్నారు. దానికి గాను 50,000 డీడీ కట్టిరు. అది ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే డంపులు తీసుకుపోతారో అది పాత డంపు కొనసాగుతుంది, తీసుకెళ్తున్నారు. అక్కడ నుంచి కొత్తది అలానే ఉంది. దీనిలో భాగంగా మాకు కొంతమంది ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు డంపు కాకుండా ఫ్రెష్ ఇసుక పోతుంది, డంపు అట్లానే ఉంచి మళ్ళీ కొత్తగా ఇసుకను తీర్చి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలిసింది. దానిలో భాగంగా మేము వాళ్ళందరికీ రాతపూర్వక నోటీసులు జారీ చేస్తున్నాము. ఒకవేళ అలా తీసుకపోతే ₹1,00,000 ఫైన్, వాళ్ళ RC క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని వార్తాముఖంగా చెప్తున్నాను. పత్రిక నేను ఈ టీవీ పరంగా చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే అక్రమంగా చేస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, మాకు సహకరించండి. మీరు లీగల్గా తీసుకోకండి, ఇల్లీగల్గా తీసుకోకండి. అక్రమ చర్యలు జరపబడును. వాటా యాక్ట్ ప్రకారం మీకు చర్య తీసుకోబడును. మాకు ఇంకా తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే రోజుకు 10 ట్రిప్పుల కన్నా ఎక్కువ పోతున్నది. నిల్వ ఉన్న డంపు 50 ట్రిప్పులు అయితే అంతకన్నా ఎక్కువ రవాణా అవుతుందని తెలిసింది. దానికి అనుగుణంగా మేము చర్య తీసుకుంటాం. మా గిరిదావర్ గారికి రాతపూర్వక మెమో ఇస్తాము. ఒకవేళ డంపు కాకుండా వాగులో ఇసుక అక్రమంగా తరలిస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ కేసు వేస్తాం. వాళ్ళ RC బుక్ చేసి ఆఖరి కోర్టు వరకు ట్రాక్టర్ను కోర్టుకు అప్పగించి శిక్ష వేయడానికి మేము చర్య